చేస్తున్నారు ఈ 1 ఇయర్ నుంచి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అప్పుడు ఏదో మోసపోయిన అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు చర్య తీసుకుంటే అయిపోయేది. అప్పుడు చర్య తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు సిబిఐకి వెళ్ళిపోయింది. ఆ మోడీ ఏమో ఇంటలేడు, జగన్ సంగతి తేల్చండి, వివేక్ హత్య సంగతి తేల్చండి, అవినాష్ రెడ్డిని లోపలేయండి, భాస్కర్ రెడ్డిని లోపలేశారు సంగతి తేల్చండి. సో జగన్ రోల్ కనబడుతున్నది అన్న మోడీ వింటలేడు అని చెప్పడం, అది మీనింగ్ అదే. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? కారణం ఏంటంటే సిబిఐ కేసు. సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నరేంద్ర మోడీ చేయాలి. సిబిఐని చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా జగన్ ఏమీ చేయదు. చేసుంటే 11 ఏళ్ళు జగన్ బెయిల్ మీద ఎందుకుంటాడు? కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో బెయిల్ నిజంగానే మోడీ తలుచుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తాడా? ఇది సింపుల్, మనకు అందరికీ ఇదేం పెద్ద బ్రహ్మ విద్యగా తెలవడానికి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు 11 ఏళ్ళుగా కదలిక లేదు, మెదలిక కాలేదు కదా, ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు కదా. సో ఎందుకు వెళ్తున్నారు? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్లు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు కదా. అందువల్ల ఇదేం ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే బీజేపీకి తెలుసు రేపు ఎవరు అవసరం వస్తారో తెలియదు, టీడీపీ అవసరం వస్తారో వైసీపీ అవసరమో తెలియదు. మాకెందుకు ఈ పంచాయతీ? వాళ్ళిద్దరిలో ఎవరో ఎగిరిపోతే మేము వస్తామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందువల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జగన్ ఏమనదు. మీకు డిఎంకేని ఏమన్నా అన్నదా? మీకు గమనించండి, స్టాలిన్ కుటుంబం ఏమన్నదా? 2G స్పెక్ట్రమ్ కేసులో డిఎంకే నాయకులు లేరా? కాంగ్రెస్ నాయకులు లేరా? సో మోడీ ఊరూరు తిరిగి 2G స్పెక్ట్రమ్ గురించి చెప్పాడు కదా. కానీ మీరు డిఎంకేని ఏమన్నా చేశారా? ఎందుకు చేయరు? ఇవాళ ఏడీఎంకేతో పోతుంది, రేపు డిఎంకేతో అవసరం ఉంటుందేమో. మీకు శారదా చిట్ ఫండ్ స్కామ్ ఉంది, మమతా బెనర్జీని ఏం చేశారు చెప్పండి నాకు. అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉన్నాయి, ఏమైనా చేశారా? ఎందుకు చేయరు? రేపు బహుశా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అవసరం వస్తుందేమో. మాయావతి మీద కేసులు ఉన్నాయి, ఏమైనా చేశారా? ఏం చేయరు, ఎందుకంటే మాయావతి అవసరం ఉంటుందేమో. సో అందువల్ల బీజేపీకి అవసరం ఉండే పార్టీల నాయకుల్ని ఏమీ అనరు, మీరు రాసి పెట్టుకోండి. అందుకే డిఎంకేని ఏమనరు, తృణమూల్ కాంగ్రెస్ ఏమనరు, వైసీపీని ఏమనరు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మీకు ఇన్సూర్డ్ అన్నట్టు, ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడతారు ఎప్పుడన్నా. రేపు రాజకీయ పరిస్థితులు మారి మళ్ళీ జగన్కు ఎంపీలు వచ్చాయనుకోండి, మళ్ళీ మాకు మద్దతుగా 2019 నుంచి 2024 మధ్య బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మద్దతు ఇవ్వలేదా? అప్పుడు వైసీపీ ఎంపీలు కదా. సో టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా తమకే మద్దతు ఇస్తున్నప్పుడు అందులో ఒకరిని ఎందుకు వదులుకుంటుంది బీజేపీ? ఇద్దరు మనకు ఉపయోగపడుతున్నారు కదా. అది చంద్రబాబు నాయుడు నిస్సహాయత అక్కడ ఉంది. ఏం చేయలేకపోతున్నా నేను. నా చేతిలోనే ఈ కేసు ఉంటే వివేక్ హత్య కేసులో నేను లాజికల్ కంక్లూజన్కి వచ్చేవాడిని కదా. ఆ రోజు నా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడే చేయాల్సి ఉండాలి కదా. దీన్ని ఆల్ ఇండియా పరిధిలోకి వెళ్ళి ఇది సిబిఐ పరిధిలోకి వచ్చే వరకు ఏమీ చేయలేకపోతున్నాం అనే ఆవేదన కనబడుతుంది. ఎందుకంటే క్లియర్గా కనబడుతుంది అది గుడ్డలు పెట్టని. అయినా దానికి గుండెపోటు అని చెప్పారు. గుండెపోటుకు గొడ్డలి పెట్టుకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది అనేది కళ్ళ ముందు కనబడుతుంది. ఇది క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్. ఎవరున్నారు ఏది ఉన్నారు అనేది నేను కంక్లూజన్లు చేయను, అది న్యాయస్థానం పని. కానీ అది మర్డర్ అనేది మాత్రం అందరికీ, చంద్రబాబు నాయుడు ఎట్లా మోసపోయినా నాకు అర్థమవుతలేదు. అది గొడ్డలి పెట్టుగా అందరికీ కనబడుతుంటే మరి చంద్రబాబు నాయుడు దాన్ని గుండెపోటు అని నమ్మాడా? గుండెపోటు అని చెప్పి మోసపోయాడా చంద్రబాబు నాయుడు? నాగేశ్వరం మోసపోయినప్పుడు. సో అది గుండెపోటుగా ఎవరు నమ్మారు? దాన్ని కళ్ళ ముందు కనబడుతుంది అది గొడ్డలు పెట్టని. సో అంటే అర్థం ఏంటి మరి? అంటే 1 ఇయర్ అయినా ఆ కేసుల్లో ఎవరికి ఏమీ చేయలేని ఒక నిస్సహాయత నుంచి వస్తున్న మాటలు కవవి. రైట్ సార్.